హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రతి మనిషిని దేవుడు గౌరవిస్తున్నాడు. నిజమైన సేవకుడు ప్రతి వ్యక్తిని పట్టించుకుంటాడు. పేదలని, ధనవంతులని, విద్యాహీనులని తేడా లేదు. అదే నా జీవితంలో నేను నేర్చుకుంది. విద్యావంతుల మధ్య సేవ చేశాను, ఎడ్యుకేటెడ్ మధ్య సేవ చేశాను, పల్లెటూరు వాళ్ళ మధ్య సేవ చేశాను, పేదవాళ్ళ మధ్య సేవ చేశాను. చుట్టుకోవడానికి ఒక గుడ్డ కూడా లేని ఇరుళా జాతిలో ఉన్న ఆ కొండ జాతుల వాళ్ళ దగ్గర, యాస భాష మాట్లాడే వారి దగ్గర సేవ చేశాను. ఎండిపోయిన డొక్కుల్లాగా ఉంటారు వాళ్ళు. పాపం ఆ కొండల్లో ఎక్కడో కొండ శిఖరం మీద ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే 5-6 గంటలు ఎక్కి వెళ్ళాలి. అంతా ఎక్కెళ్తే 10 మందే ఉంటారు అక్కడ. 10 మంది కోసం ఇన్ని గంటల ప్రయాస అనుకోలేదు. 10 మందిని కాదు, ఒక్కడిని సంపాదించిన ప్రభు కొరకు ఈ లోకంలో ఉన్నదంతా ఎంత విలువో దేవుని దృష్టిలో ఒక్క ఆత్మ విషయం. ఒకడు తన ప్రాణాన్ని పోగొట్టుకుని లోకమంతా సంపాదించుకుంటే వాడికి ఏమి ప్రయోజనము? ఒక పాపిని పరలోకానికి చేర్చగలిగితే దాని కొరకు ఎంత ప్రయాసపడినా నష్టం కాదండి. ఇవాళ సేవ విధానంలో అసూయలు, కలహబుద్ధి, పోటీ, కాంపిటేటివ్ స్పిరిట్. ఆయనకంటే నేను గొప్ప పాస్టర్ అవ్వాలి, మా సంఘం పెద్ద సంఘం, మా సంఘం మంచి సంఘం, మా సంఘం నిజమైన సంఘం, మా బోధ ఖచ్చితమైన బోధ అని ఈ రోజున ఇండైరెక్ట్గా బోధకుల మధ్య, సేవకుల మధ్య, సంఘాల మధ్య తేడాలు కనపడుతున్నాయి. కనుక ఐక్యత లేని చోట పరిశుద్ధాత్ముడి కార్యాలు జరగవండి. అద్భుత కార్యాలు జరగాలంటే దేవుని బిడ్డలు ఏక మనస్కులై ఉండాలి. పౌలు అంటున్నాడు, అసూయ చేత, కలహం చేత, కొందరు మంచి బుద్ధి చేత. కొందరు మంచి బుద్ధి మంచోళ్ళు ఉన్నారు, మంచి సేవకులు లేరనొద్దు. మంచి సేవకులు ఉన్నారు. మంచి సేవకుడు ఎవరో, దొంగ సేవకుడు ఎవరో, ఒరిజినల్ ఏదో, నకిలీ ఏదో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఇవాళ. నేను ఇక్కడ 2 యాపిల్స్ పెట్టి ఇందులో ఏది ఒరిజినల్ ఏది ఫేక్ చెప్పమంటే మీరు ఎంత పరీక్షించినా చెప్పలేనంత అలాగే దింపేస్తారు. బట్ ముక్కు దగ్గర పెట్టుకుంటే మాత్రం ప్లాస్టిక్ కోసం వస్తుందా, యాపిల్ అవసరం వస్తుందా తెలిసిపోద్ది. లేదా కత్తి తీసుకొని కొంచెం లోపల కోస్తే మాత్రం అది ఒరిజినలా డూప్లికేటా అనేది తెలిసిపోతుంది. మనం దీంట్లో ఉండక్కర్లేదండి. ఏది ఒరిజినల్ ఏది ఫేకు అనేది దేవునితో సరిగా ఉన్నవాడికి దేవుడు ఆ విచక్షణ జ్ఞానం ఇస్తాడు. ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టగలిగిన ఎడల నీవు నా సేవకుడిపై ఉంటావు అని ప్రభు చెప్పాడు. ప్రతి విశ్వాసి అంచెదనాల్లో అన్ని బోధలు నమ్మకండి. అంచెదనముల్లో అనేకమైన అబద్ధ బోధకులు బయలుదేరారు. కాబట్టి ప్రతి ఆత్మను పరిశీలించండి. సర్చ్ ద స్క్రిప్చర్స్, లేఖనాలను పరిశీలించండి. బెరయా సంఘస్థులు ఎంతమంది వాక్యం చెప్పి వెళ్ళినా, పౌలు శీలల వంటి భక్తులు వెళ్ళి చెప్పినా, వాళ్ళు లేఖనాలు తీసి వారు చెప్పిన మాటలు అందులో ఉన్నవా లేవా అని పరిశీలించగా నమ్మేవారు కాదట. విచిత్రం ఏంటంటే ఇవాళ క్రైస్తవులు బైబిల్ చదవటం లేదండి. ఎవరు చదువుతున్నారో తెలుసా? బైబిల్లో ఎవరు చదువుతున్నారో తెలుసా? భలే చెప్పావు నేను. ఎవరండి? బైబిల్లో తప్పులు పట్టుకుందామనే వాళ్ళు బైబిల్ చదువుతున్నారు. బైబిల్ పట్టుకొని బతకట్ట క్రైస్తవుడు అన్నవాడు పేజీలు కూడా నలగకుండా ఉఫ్ అంటే కూడా రావు పేజీలు. ఎంత దరిద్రం ఇది! ఈ రోజు నుంచి దయచేసి కొత్త సంవత్సరంలో బైబిల్ చదవండి. ఈ బైబిలే నన్ను బతికిచ్చింది. విలువలేని జైపాలుకు విలువ ఇచ్చింది ఏంటో తెలుసా? ఈ బైబిల్ నా చేతిలో పెట్టిన రోజు నుండి ఈ రోజు వరకు నాకు ఎక్కడికి వెళ్ళినా మర్యాద. పూలదండలు వేస్తున్నారు, పాపం శాలువాలు కప్పుతున్నారు, బొక్కేళ్ళు ఇస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, వందనాలు చెప్తున్నారు. బైబిల్ తీసేస్తే జైపాలుగా కూడా చూస్తాడండి. ఒక ఎమ్మెల్యేకి ఆ సీజన్లోనే, ఓ డాక్టర్కి అది ఏదో మెడలో వేసుకుంటేనే డాక్టర్ గారు అని తెలుస్తుంది. ఏంటండి, ఒక లాయర్కి ఆ నల్ల కోట్ వేసుకుంటేనే ఓ ఏం లాయరా అనిపిస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా పొద్దున విజయవాడలో దిగితే ఆ దిగిన కాడి నుంచి వచ్చి ఒక వందనాలయ్య గారు అని
ఎక్కడి నుంచి? టాయిలెట్ దగ్గర ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఆ సూట్ వేసుకున్న వాళ్ళు చెప్తున్నారు, ఆ ఫ్లైట్లో దిగిన వాళ్ళు చెప్తున్నారు. అందరికీ మైగారంటే వదనాలండి. మీకు అందరికీ నేను ఎట తెలిసినైనా ఏంటండి? ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప. కారణం దేవుని వాక్యం ఇచ్చినది. వాక్యాన్ని బతికి చూపించండి. భక్తికి 3 రోజులు భక్తిని ఆచరించి మొదలుపెట్టేది కాదు, 40 రోజులు పాటించి వదిలిపెట్టేది కాదు. మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవరు నీ మాట విని వణుకుచున్నారో వారిని చూడయ్యా. ఎవరు నీ మాట విని తమ హృదయాలు నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నారో వారిని చూడయ్యా. నీ నామములో ఉన్న విడుదల, నీ నామము ద్వారా దొరికే దీవెన అట్టి వారి మీద కుమ్మరించు నాయనా. నీ సాక్షులుగా వాడుకోయ్యా. సంపూర్ణ సేవకులు లేపయ్యా. పార్ట్ టైం సేవకులను అభిషేకించయ్యా. ఉద్యోగాలు చేస్తూ సేవలో పార్టిసిపేట్ చేస్తున్న వారిని దీవించిన ఆయన. సమస్త విడిచిపెట్టి పరిపూర్ణంగా సేవకు వచ్చిన వారిని అభిషేకించు తండ్రి. సంఘాలలో ఉజ్జీవం దయచేయను ఆయన. మౌనంగా ఉండే సంఘం కాక సత్య సువార్తను సరిగా విభజిస్తూ మారుమూల గ్రామాలకు నీ మాటలు పట్టుకెళ్లే సంఘముగా, మీడియా ద్వారా ఇచ్చిన ప్రతి అవకాశము ద్వారా కోటి విద్యలు కూటి కొరకు వాడినట్టు కోటి విద్యలు క్రీస్తు కొరకు వాడటానికి ఈ అంచెదినాల్లో మా మీద నీ అభిషేకమును కుమ్మరించము నాయన. పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించము తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా.